90 రోజుల్లో 24 కోట్ల ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ తెలంగాణ నలుమూలల ఎక్కడికి పోయినా భద్రాద్రి రాములవారి దగ్గరికి పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా సమ్మక్క సార్లమ్మ సీతక్క నియోజకవర్గం ములుగు పోయినా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసింది. ఇదే కాదు ఇవాళ పేదలు వైద్యం అందక దవాఖానలకు వెళ్తే ఆలి మీద ఉన్న తాళి అమ్ముకొని ఉన్న భూములను తాకట్టు పెట్టి వైద్య ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఉండే. అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలతోని వైద్యాన్ని అందించి పేదల ఆరోగ్యాన్ని ఆదుకోవాలని ఇవాళ మన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది. ఇవేనా ఇంకా ఆడబిడ్డలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే సోనియమ్మ ఆలోచన చేసి దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చింది. ఆ ఎల్ల పేదలకు అందుబాటులో ఉండడానికి 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇచ్చింది. కానీ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయలు ఉన్న సిలిండర్ని 1200 రూపాయలకు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోచుకొని పాపానికి ఒడిగడుతుంటే ఈ పాపాల భైరవులను శిక్షించడానికి ఆడబిడ్డలను ఆదుకోవడానికి సోనియమ్మ 6 గ్యారెంటీలలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకు మాట ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని మొన్నటికి మొన్న చేవెళ్లలో 500 రూపాయలకే పేదవాళ్ళకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఆడబిడ్డల కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది. పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కార్యకర్తలందరూ కూడా చప్పట్లతోని కేసీఆర్ గుండెలు బలగొట్టాలి. అదే విధంగా